రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైన వారిని రక్షించేందుకు గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనదని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సూచించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, ఆర్థోపెడిక్ రాకేష్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గంటలోపు తమ హాస్పిటల్కి తీసుకువస్తే బ్రతికించే ఛాన్స్ 90% వరకు ఉంటుందని, మెడికవర్ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండడంతో పేషెంట్కు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తొందరగా గుర్తించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తుంటి విరగడం, చెస్ట్, కాలు, చెయ్యి విరగడం వంటి వాటికి త్వరితగతిన చికిత్స అందించే సదుపాయాలు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాయని వెల్లడించారు. అలాగే సింగరేణి, ప్రభుత్వ ఇతర హెల్త్ కార్డులపై ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. మోస్ట్లీ ఏంటి అంటే మనకి ఆర్టీఎస్ ఉంటాయి. ఆర్టీఎస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలామంది స్ప్రో కోల్పోయి అక్కడే పడుండి లేట్ ట్రీట్మెంట్ దొరకడం వల్ల చాలా మందికి ప్రాణాపాయం అనేది హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన 1-2 అవర్స్లోనే డెత్ అనేది జరగడం జరుగుతుంది. సో దానికి ఏంటి అంటే మనం తొందరగా విదిన్ 1 అవర్ గోల్డెన్ అవర్ అని ఉంటుంది. సో ఈ గోల్డెన్ అవర్లో పేషెంట్ని తీసుకొచ్చి అంత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ అనేవి చాలా వరకు అట్లీస్ట్ ఒక 10 times పెరిగే సర్వైవల్ ఛాన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతే యాక్సిడెంట్ అయింది, చాలాసేపటికి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, అక్కడ మళ్ళీ డాక్టర్ లేకపోవడం కావచ్చు, మళ్ళీ అక్కడ సిటీ స్కాన్కి షిఫ్ట్ అవ్వడం కావచ్చు. సో ఏం చెప్తున్నానంటే ఏదైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి ఎంత తొందర కుదిరితే అంత తొందరగా పేషెంట్ని తీసుకొస్తే పేషెంట్ సర్వైవల్ తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ సొంతంగా పనిచేసుకోవడం కావచ్చు, పేషెంట్ తిరగడం కావచ్చు, అది సొంతంగా చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనకు మెయిన్ ఈ సింగరేణి ఏరియాలో ఏంటంటే తలకు దెబ్బ మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఎక్కువ సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు, మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఇట్లాంటి పేషెంట్స్కి ఎంత తొందరగా మనము సిటీ స్కాన్ చేయించి ఎంత తొందరగా మనం ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా దానికి ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రివెంటబుల్ డెత్స్ అని ఉంటాయి. ప్రివెంటబుల్ డెత్స్ అంటే ఇప్పుడు మనం సింగరేణిలో మైన్లో పనిచేసినప్పుడు మైన్ యాక్సిడెంట్ ఏమైనా అయితే హెల్మెట్స్ అవి ఇవి ధరించడం వల్ల తలకు అనేది దెబ్బ అనేది తక్కువ తాకుతుంది. తాకదు అని కాదు, కొంచెం తక్కువ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆర్టీఎస్లో కూడా అంతే, యాక్సిడెంట్స్లో కూడా హెల్మెట్ అనేది హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఈ తలకి దెబ్బ అనేది గాయం అనేది తక్కువ తాకే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చిండ్రు మనకి, మైన్ యాక్సిడెంట్ పేషెంట్. దానికి ఏంటంటే సడన్గా కోల్ బ్లాక్ అనేది పడేసరికి నడుములో దెబ్బ తాకడం వల్ల 2 కాళ్ళు కూడా మొత్తానికి పని చేయట్లేదు. సో ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఒక ఫస్ట్ 3-4 అవర్స్లో మనకి పేషెంట్ హాస్పిటల్ కన్నా రీచ్ అయితే ఇమీడియట్గా సర్జరీ చేస్తే స్టీరాయిడ్స్ పెట్టి కానీ చేస్తే ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది అదే ఒక్కసారి మన విండో పీరియడ్ అనేది ఒక రోజు అనేది గడిచిపోయింది అనుకోండి, కాళ్ళు ఇంకా కదలడం అనేది లేదు. అట్లాంటప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ కాళ్ళలో బలం రావడం కానీ ఆపరేషన్ చేసినా సరే ఎంతవరకు ఆపరేషన్ వల్ల దానికి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఎంత లేట్ అయితే అంత ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. మా గురించి చెప్పాలంటే మా హాస్పిటల్స్ అన్ని రకాలుగా సర్జరీలు, ట్రామా రిలేటెడ్ సర్జరీస్ అన్నీ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్గా నేను మాట్లాడబోయేది పాలిట్రామా అంటే మల్టిపుల్ ఏరియాలో ట్రామా జరగడం, అంటే హెడ్ టు టో వరకు ఏవే ఆర్గన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు చెస్ట్ ఇంజరీ ఉండొచ్చు, అబ్డామిన్ ఇంజరీ ఉండొచ్చు, ఇక కాలుది చేతులది ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ పెల్విస్ లోపల బ్లాడర్ ఇంజరీ. యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటిది ఒక ఇంజురీ, ఒక పేషెంట్ తలకు దెబ్బ తగలడం కానీ ఇవన్నీ ఒకే పేషెంట్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి పాలిట్రామా పేషెంట్ని మనం మేనేజ్ చేయాలంటే నేను డాక్టర్ సత్యనారాయణ ఎమర్జెన్సీ ఫిజిషియన్. సో ఒక ఎమర్జెన్సీ డెడికేటెడ్ టీం ఉండాలి. ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ వాళ్ళ టీం ఎలాగైతే ఉందో అలా ఎమర్జెన్సీ టీం ఒకటి ఉండాలి. ప్లస్ అది కాకుండా అన్ని రకాల స్పెషలిస్ట్ కావాలి. ఇప్పుడు అబ్డమిన్ ఏరియాకి అయితే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కావాలి, చెస్ట్కి అయితే పల్మనాలజిస్ట్ కావాలి, హెడ్కి అయితే న్యూరో సర్జన్ కావాలి, ఇక్కడ కాలు చేయికి ఇంకా తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్స్కి ఏమో ఆర్థోపెడిషియన్ కావాలి. సో ఇలా మల్టిపుల్ స్పెషల్, ఇంకా అది కాకుండా మేనేజ్ చేయడానికి మంచి క్రిటికల్ కేర్ టీం ఉండాలి. ప్లస్ అనస్థెటిస్ట్ సీనియర్ అనస్థెటిస్ట్ ఉండాలి. ఇట్లాంటి మంచి టీం ఉంటేనే మనం ఇవన్నీ డీల్ చేయగలుగుతాం. నేను ఇంతకుముందు నిమ్స్లో పనిచేశాను, నేను పీజీ అంతా చేసింది. మేము చాలా వరకు లైక్ 2018 ఆ టైంలో చాలామంది పేషెంట్స్ ఇట్లా పాలిట్రామా పేషెంట్స్ బై ద టైం వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎంతోమందికి ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ సెట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ ప్రాణానికి కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చేది ఆ టైంకి. అలా వాళ్ళని బ్రతికించడం కూడా ఎన్నోసార్లు కష్టమయ్యేది. అంటే అది ఎందుకు అయ్యింది, ఇందాక సార్ చెప్పినట్టు ఒక గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది.
ఆ పీరియడ్లో మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళకి డిలే అయ్యి వాళ్ళ ప్రాణాపాయం రావడం కానీ, లేదంటే ప్రాణం ఉన్నా కూడా వేరే ఏదైనా ఇష్యూ రావడం కానీ ఇట్లాంటివి అయినా అవకాశాలు ఉంటాయి. ఆక్యుపేషన్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒక హైట్ నుంచి పడిపోవడం కానీ, లేదా ఒక పెద్ద పెద్ద మిషన్లలో చేయి విరుక్కోవడము, కాలు విరుక్కోవడం కానీ, తలకి గాయం అవ్వడం, ఇవన్నీ కూడా ట్రామాకి సంబంధించినవి. సో నాట్ ఓన్లీ ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని మనకు హైట్ నుంచి పడ్డప్పుడు కానీ, అంటే అట్లాంటప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పేషెంట్కి. మెయిన్గా మనం ఫోకస్ చేసేది బ్రెయిన్ ఒకటి, స్పైన్ ఒకటి. ఆ రెండు డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ మనకు న్యూరో సర్జరీ. అలాంగ్ విత్ దట్ మనకు కామన్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో దానికోసం మనకు ఆర్థోపెడిషియన్ డాక్టర్. సో ఇవన్నీ ఫెసిలిటీస్. దాంతోపాటుగా అంటే పర్టికులర్గా మెడికవర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఒక పేషెంట్కి ఒక యాక్సిడెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైనుంచి హైట్ నుంచి పడ్డప్పుడు పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారు. సో ఆ పేషెంట్ ఫస్ట్ ఏ డాక్టర్ చూడాలి? సో అట్లా న్యూరో సర్జన్ చూడాలి. కాకపోతే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలియాలని అంటే ఒక ఎమర్జెన్సీ డాక్టర్ అవసరం పడతారు. నార్మల్గా ఒక డిఎంఓ డాక్టర్ ఉంటారు. ఆ డిఎంఓ డాక్టర్ చూడగలుగుతారు పేషెంట్. కాకపోతే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ దాంతో పాటుగా సార్ చెప్పినట్టుగా గోల్డెన్ అవర్లో కావాల్సిన ట్రీట్మెంట్ చేసేది ఎమర్జెన్సీ డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ బీపీ పడిపోతుంటుంది. సో అట్లాంటప్పుడు ఒక పెద్ద సూది పెట్టి సడన్గా బ్లడ్ తెప్పించడము, అంటే ఏ బ్లడ్ కనుక్కొని బ్లడ్ తెప్పించడము, అండ్ దాంతోపాటుగా బేసిక్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన టెస్ట్లు ఏం చేయాలనేది కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటే మనం ఆ ఇష్యూస్ పర్టికులర్గా అడ్రస్ చేయొచ్చు.